ఇలాడు వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకున్నాం. స్తుతులకు ఆసనుడైన దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభ. దయగల మా తండ్రి, కృపగల దేవ, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభ. వినట ద్వారా మాకు విశ్వాసం కలుగుటకు మాకు మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మాకు రక్షణను దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరు హృదయంలో మార్చమని అడుగుచున్నాం ప్రభ. నాయన ప్రభ, మా హృదయములు మార్చి వాక్యం ఎడల మేము వినయమును విధేయత కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 21:42 చూద్దామండి. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభువు వలన కలిగెను. ఇది మన కనులకు ఆశ్చర్యము అనుమాట. మీరు లేఖనములలో ఎన్నడూను చదవలేదా? ఎలా అండి? మనం ఒకవేళ ఇల్లు కట్టాలనుకున్నాం అనుకో, ఏం చేస్తాము? దానిని ఒక గుంట తవ్వి అందులో ఒక రాయి పెట్టి దాని నుంచి మనము అలాగే గోడల పిల్లర్స్ ఇవన్నీ లేపుతాం. మనము పరలోక రాజ్యము చేరాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలి? వాక్యమును మన హృదయంలో స్థిరపరచుకోవాలి. ప్రార్థనా జీవితంను మనం రోజు ఇదే చెప్తున్నారు, ఎక్కడ విన్నా ఇదే చెప్తున్నారు అని అనుకుంటున్నారు. కానీ మెయిన్ ఏంటంటే వాక్యము, ప్రార్థనా జీవితమునే మనం కలిగి ఉండాలి. మనము జీవితంలో ఎదగాలన్నా, మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలన్న మూల స్తంభము ప్రార్థన, తర్వాత వాక్యము. రెండు కూడా ఇంపార్టెంటే, ఒకటి దాని తర్వాత ఒకటి. అందులో అలాగని ప్రార్థన తీసుకుపోలేదు, ఇలాగని వాక్యము కూడా తీసిపోలేదు. రెండు కూడా ఒకటే. మనం ఎప్పుడూ కూడా ప్రార్థన మనం ఎలా అయితే ఇల్లు కట్టడానికి ఇటుక మీద ఇటుక ఎలాగ పేరుస్తామో, అలాగే వాక్యం కూడా మనలో అలాగే వెత్తబడటానికి, అలాగే రోజు కూడా మనము అలాగే వాక్యమును చదువుకోవాలి. మనం పరలోక రాజ్యం చేరాలని అనుకున్నప్పుడు మన హృదయంలో అంటుకట్టబడాలి వాక్యము. వాక్యంతో మనము ఉదక స్నానము చేయాలి. వాక్యం అనే వస్త్రమును, తెల్లని వస్త్రమును మనము ధరించుకోవాలి. పరలోక రాజ్యం చేరాలని అనుకుంటాం. ఇది ఎలాగైతే మూల స్తంభము ఇటుక, అలాగే మన జీవితంలోనూ కూడా వాక్యమే మనకి కూడా ఇది మూలకు తలరాయి అని. ఇది ప్రభువు వలన కలిగినది, దేవుని వలన కలిగినది తప్ప కానీ మన వలనకు మాత్రము కాదు. మన కనులకు ఆశ్చర్యమును. ఈ మాట లేఖనములను ఎన్నడూను చదవలేదు. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాన్ని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడినని మీతో చెప్పుచున్నాను. ఎవరికి ఇవ్వబడినండి? మారు మనసు లేని వారికి పరలోక రాజ్యం లేదు. మారు మనసును కలిగి విశ్వాసమును కలిగిన వారికి మాత్రమే పరలోక రాజ్యం అని చెప్పుచున్నాడు. ఒకవేళ మారు మనసు లేకపోతే పరలోక రాజ్యము ప్రవేశింపలేరు. ప్రభువా అని పిలిచే ప్రతివాడును కూడా పరలోక రాజ్యము చేరలేరు. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే ప్రభువా అని నేను స్తుతిస్తున్నానే, కానీ పెదవుల మీద స్తుతిస్తున్నారు, కానీ హృదయంలో ఉన్నదా స్తుతి అనేది? స్తుతి మన హృదయంలో నుంచి వస్తుందా లేదా పెదవుల మీద నుంచి వస్తుందా? ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నామా? మనం ఎప్పుడైనాను ప్రతి ఒక్కరమును కూడా పెదవులతో కాదు, హృదయంతో, విరిగి నలిగిన మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనము దేవునిని ఆరాధించాలి. అది మానేసి మనము ఎప్పుడూ కూడా ఈ మనుషుల వైపు కాదు. మనం ఎప్పుడూ కూడా ఏం చేయాలి? దేవుని రాజ్యం ప్రవేశించాలంటే మీ యొద్ద నుండి తొలగింపబడదు, దాన్ని ఫలించు జనములకు ఇయ్యబడునని మీతో ఫలించిన వారికి మాత్రమే పరలోక రాజ్యం ఇవ్వబడునని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడూ కూడా పరలోక రాజ్యం ప్రవేశించాలని అనుకున్నాం, కానీ మన నడకను, మన ప్రవర్తనను కూడా శుద్ధి చేసుకోవాలి. మత్తయి 22:2 చూద్దామండి. పరలోక రాజ్యము తమ కుమారుని పెండ్లి విందు చేసిన యొక్క రాజును పోలినది. ఎలా ఉన్నదండి? పరలోక రాజ్యము పెండ్లు, మనం ఒక ఇంట్లో ఒక శుభకార్యం జరిగిందనుకో, అప్పుడు ఏం చేస్తాము? భోజనాలన్నీ అందరికీ చెప్పుకుంటాము, సిద్ధపరిచి. దేవుడు మనకు కూడా అలాగే పరలోక రాజ్యంలో మన కొరకు కూడా సిద్ధపాటు చేసి ఉన్నాడు. అవి పొందుకునే స్థితిలో మనం ఉన్నామో లేదో ఎప్పుడైనా మనం పరిశీలన చేసుకోవాలి. వాక్యం వెంటనే కాదు, వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. ప్రార్థన పెదవుల నుంచి కాదు, హృదయంలో నుంచి రావాలి. పరలోక రాజ్యము పెండ్లి విందుని పోలి ఉన్నది. మనం పెండ్లి విందుకి వెళ్ళాలని అనుకున్నప్పుడు ప్రశస్తమైన వస్త్రములను ధరించుకోవాలి. మనం పెండ్లి విందు కొరకు వస్త్రములను ధరించుకుని మనము వెళ్ళాలి. ఉదక స్నానము చేసి మనము వెళ్ళాలి. అది మానేసి మనము వేషధారుల వలె కాకుండా నీతిమంతులుగా, వేషధారుల వలె ఉంటే మనకి పరలోక రాజ్యము ఉండదు.
పరలోక రాజ్యం ప్రవేశించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు, దానాలు చేస్తారు, ధర్మాలు చేస్తారు, అవి కాదు. మెయిన్ మన హృదయం శుద్ధిగా ఉండాలి. పరలోక రాజ్యం చేరాలనుకున్నప్పుడు మన హృదయము శుద్ధిగా ఉండాలి. మత్తయి 21:25 చూద్దామండి. యోహాను ఇచ్చిన బాప్తిసము ఎక్కడ నుండి కలిగినది? పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. వారు మరియు పరలోకము నుండి అని చెప్పితిమా? ఆయన అలాగైతే మీరెందుకు అతనిని నమ్మలేదని మనలను అడుగును. ఎక్కడి నుంచి కలిగినదండి? పరలోక రాజ్యము మనుషుల నుండి కలిగితే మీరెందుకని యోహానుని నమ్మలేదని యేసుక్రీస్తు వారు అడుగుతారు. మరి ఇలాగని చెప్తే అలాగని అడుగుతారు అని మనుషులు వారికి వారే అనుకునిచున్నారు. ఏమని మనుషులను అడిగితిమా? జనులు భయపడుచు అందరూ యోహాను ప్రవక్త అని ఎంచుచున్నారే, తమలో తాము ఆలోచించుకుని మాకు తెలియదని యేసుకు ఉత్తరం ఇచ్చాను. ఎలా అండి? యోహాను బాప్తీసం ఇచ్చినప్పుడు ఎక్కడ నుండి కలిగినది? ఇది పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా? పరలోకము నుండే కలిగినది పరిశుద్ధాత్మ. యెహోవా దేవుడు పరిశుద్ధాత్మ పంపితేనే కదండి వచ్చినది. అది ఈ మనుషులైతే అది తెలియక గందరగోళంలో ఏం చేస్తున్నారంటే ఏం చెప్పినా కూడా ఇలా అడిగితే అలాగంటారు, అలా అడిగితే ఎలాగంటారని మాకు తెలియదని యేసుక్రీస్తు వారికి జవాబిచ్చారు. పరలోకము నుండి వచ్చినది కానీ తప్ప కానీ మనకి ఈ లోకము నుంచి కాదు, మనుషుల నుండి కాదు. యోహాను ఒక ప్రవక్త కానీ దేవుడు కాదు. యేసుక్రీస్తు వారు దేవుడు, యెహోవా దేవుడు మనకి, అంతే తప్ప కానీ ఈ లోకము నుంచి కాదు, ఈ జనముల నుంచి కాదు. మనం మారు మనసును కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటాం, కానీ మంచి నడవడికను మంచి ప్రవర్తనను కలిగి ఉండాలి. మన వాక్యమును నడవాలి, వాక్యమును అనుసరించి విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని ఎడల నమ్మకమును విధేయతను కలిగి ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు స్తోత్రములు, నీకు వందనములు నాయన ప్రభా. కృపగల దేవా, నీకు వందనాలు చెల్లించుకునిచున్నాము నాయన ప్రభా. నీటి బుడగలాంటి జీవితములు నాయన ప్రభా, సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవా, నీకు వందనములు నాయన ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చుమని అడుగుచున్నాము నాయన ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. చిన్నబిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న నడువయసులో ఉన్న వారిని నాయన ప్రభ దీవించమని అడుగుచున్నాం ప్రభా. బాలికల్ని బాలింతలను యవనస్తులను కూడా దీవించమని, విధవరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడువయసులో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. బీపీ షుగర్లతో బాధపడుచున్న వారిని, అనేకమైన రోగములతో బాధపడుతున్న వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. వారికి రక్షణ దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. తిరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. ఎంతోమంది నాయన ప్రభు ఉన్నారు నాయన ప్రభు, వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. హాస్పిటల్లో ఉన్న వారందరినీ ప్రభా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. జ్వరములతో అనేకమైన రోగములతో బాధపడి వారందరినీ కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఇల్లు లేని వారికి ఇల్లు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. అప్పుల బాధలో ఉన్నవారిని అప్పుల బాధలు తీర్చమని అడుగుచున్నాం ప్రభా. అంగవైకల్యము కలిగిన వారిని మనం స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. చెవిటి వారిని మోగవారిని కూడా ప్రభ స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. రోగులను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు నాయన ప్రభా. వారి రోగములను కుదర్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. వారి రోగములను బాగు చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. శుభకార్యాలు చేసుకుంటున్న వారికి సమృద్ధికరంగా ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా హృదయములు మార్చమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా దేశాలని మా సంఘాలని దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా కనికరమును దయను నీ దయా కిరీటమును ధరించమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసు పూజన బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లును భూవేందు నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మేమును క్షమించునుగాక. కీడు నుండి దుష్టు నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.